మీరు అలసిపోయారా? డబ్బులు వెనక పరుగెత్తి పరుగెత్తి అలసిపోయారా? అక్కడ మీరు గాడిదల్లా కష్టపడతారు, చెమటను నీళ్లలా కార్చుతారు, కాని నెలాఖరున మీ చేతిలో ఒక్క డబ్బు కూడా మిగలదు. ఒక్క క్షణం మీ కళ్ళు మూసుకుని మీ జీవితం యొక్క నిజమైన చిత్రాన్ని చూడండి. ఉదయాన్నే లేవడం, అదే డబ్బుల కొరత, అదే అప్పులు తీర్చే టెన్షన్, అదే బిల్ల భారం, మరియు రాత్రి అలసిపోయి నిద్రపోవడం. కేవలం రేపు ఎక్కడో నుంచి డబ్బులు వస్తాయేమో అని అనుకుని. కాని రేపు వస్తుంది, మరియు తేదీ తప్ప మరేమీ మారదు. జేబు అలాగే ఖాళీగానే ఉంటుంది. మీకు తెలుసా ఎందుకు? ఎందుకంటే మీరు డబ్బుల వెనక పరిగెడుతున్నారు. అయితే నియమమేమిటంటే డబ్బులు మీ వెనక రావాలి. మీరు మూసి ఉన్న డోర్ను తొస్తున్నారు. మీరు బయటనుంచి కష్టపడుతున్నారు. అయితే తాళం లోపల ఉంది. మీరు మీ పేదరికాన్ని కష్టంతో ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే పేదరికం కష్టం లేకపోవడం వల్ల కాదు, మీ శరీరం యొక్క ఫ్రీక్వెన్సీలో గందరగోళం వల్ల వస్తుంది. నేడు నేను మీకు ఆ తాళాన్ని తెరిచే చిటికెడు ఇవ్వబోతున్నాను. తర్వాత 60 సెకండ్లలో మనం మీ చేయి మీ పల్స్పై ఒక స్విచ్ నొక్కబోతున్నాం. అది మీ వైబ్రేషన్ను పావర్టీ మోడ్ నుంచి వెల్త్ మోడ్కు షిఫ్ట్ చేస్తుంది. ఊహించుకోండి, డబ్బుల వెనక పరిగెత్తాల్సిన అవసరం లేకుండా డబ్బులు మీ వెనక వస్తే ఎలా ఉంటుంది? ఉదయాన్నే లేచి మొబైల్పై బ్యాంక్ మెసేజ్ చూస్తే అమౌంట్ క్రెడిటెడ్ అని ఉంటే ఎలా ఉంటుంది? ఏదైనా వస్తువు ధర చూడకుండా కేవలం కొనే ఎలా ఉంటుంది? ఇది కల కాదు, ఇది సైన్స్. మరియు ఇదంతా మీ చేయిపై రాసిన ఒక చిన్న మాయా కోడ్తో మొదలవుతుంది. మీరు ఆ స్ట్రగుల్, ఆ కష్టం మరియు ఆ పేదరికమున్న జీవితానికి ఎప్పటికీ గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఈ వీడియో మీ జీవితం యొక్క టర్నింగ్ పాయింట్. నేడు మనం మీ చేయిపై ఆ రాస్తాం, అది బ్రహ్మాండాన్ని బలవంతం చేసి మీకు మీ హక్కు ఉన్నది ఇస్తుంది. అయితే ఆ రహస్యాన్ని ఆవిష్కరిద్దాం. అది లక్షల మంది వ్యక్తుల జీవితాలను మార్చింది. ముందుగా మీరు ఎందుకు బ్లాక్ అయ్యారో అర్థం చేసుకోవాలి. మీరు అనుభవిస్తారు, ఏదో అదృశ్య గోడ ఉందని. మీరు ముందుకు వెళ్లాలనుకుంటారు, కాని ఏదో మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. మీ దగ్గర సామర్థ్యముంది, నైపుణ్యముంది, మనస్సు సరైనదే, అయినా జేబు ఖాళీ. ఈ అదృశ్య గోడను ఆధ్యాత్మిక భాషలో ఎనర్జెటిక్ బ్లాకేజ్ మరియు సైంటిఫిక్ భాషలో ఫ్రీక్వెన్సీ మిస్మ్యాచ్ అంటారు. మీ శరీరం కేవలం మాంసం మరియు ఎముకల ఫ్రేమ్ కాదు, ఇది నడుస్తున్న ట్రాన్స్మిటర్. మీ ప్రతి గుండె చప్పుడు, ప్రతి శ్వాస ఒక సిగ్నల్ పంపుతుంది, మరియు మీ చేయి ఎక్కడ పల్స్ నడుస్తుందో అది ఈ ట్రాన్స్మిటర్ యొక్క యాంటెన్నా. మీరు బాధపడినప్పుడు మీ పల్స్ ఒక ప్రత్యేక రిథంలో నడుస్తుంది. దాన్ని కేయాస్ రిథం అంటారు. అది బ్రహ్మాండానికి సిగ్నల్ పంపుతుంది, నేను ఇబ్బందిలో ఉన్నాను, నా దగ్గర కొరత ఉంది. మరియు బ్రహ్మాండం ఒక భారీ ఫోటోకాపీ మెషీన్లాగా మీకు మరిన్ని ఇబ్బందులు పంపుతుంది. నేడు మనం ఈ రిథంను హ్యాక్ చేయబోతున్నాం. మనం ఆ కేయాస్ను కొహిరెన్స్లోకి మారుస్తాం. మనం మీ చేయిపై ఖచ్చితంగా ఆ పల్స్ పైకి ఒక నంబర్, ఒక డివైన్ కోడ్ రాయబోతున్నాం. అది ఆ సిగ్నల్ను మారుస్తుంది. ఇది రేడియో స్టేషన్ ఫ్రీక్వెన్సీ మార్చినట్టు. ఇప్పుడు మీరు పేదరికం ఎఫ్ఎం వింటున్నారు. 60 సెకండ్ల తర్వాత మీరు సంపద ఎఫ్ఎంకు ట్యూన్ అవుతారు. మరియు ఫ్రీక్వెన్సీ మారినప్పుడు పాట మారినట్టు, వైబ్రేషన్ మారినప్పుడు నిజం మారుతుంది. ఇప్పుడు సైన్స్ను అర్థం చేసుకోండి. ఇది అంధవిశ్వాసం కాదు. మన చేయి కింద రేడియల్ ఆర్టరీ వెళ్తుంది. ఈ నాడి నేరుగా మన గుండెతో అనుసంధానమై ఉంటుంది. హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ నిరూపించింది, మన గుండె మన మెదడు కంటే 5000 రెట్లు ఎక్కువ శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి చేస్తుంది. మనం చేయిపై ఏదైనా పవిత్ర అంకె రాసినప్పుడు ఇంకు రసాయనాలు మరియు ఆ అంకె యొక్క జామితీయ శక్తి నేరుగా మన రక్త ప్రవాహంతో సంపర్కంలోకి వస్తాయి. ప్రతిసారీ మీ గుండె చప్పుడవుతుంది, మరియు గుర్తుంచుకోండి, గుండె రోజుకి 1,00,000 సార్లు చప్పుడవుతుంది. అప్పుడది ఆ అంకె శక్తిని మొత్తం శరీరంలో మరియు బయట మీ ఆభామండలంలో పంపు చేస్తుంది. మీరు జీవంతమైన మనీ మ్యాగ్నెట్ అవుతారు. మీరు నిద్రిస్తున్నా మీ చేయి తన పని చేస్తూనే ఉంటుంది. మీరు భోజనం చేస్తున్నా ఆ సిగ్నల్ బ్రహ్మాండంలోకి వెళుతూనే ఉంటుంది. అయితే ఆ కోడేమిటి? ఆ నంబరేమిటి? అది మొత్తం మేనిఫెస్టేషన్ కమ్యూనిటీలో సంచలనం సృష్టించింది. గుండె ఆడకుండా కూర్చోండి. ఆ నంబర్ 10176. దీన్ని దజ్జిన్ కోడ్ అంటారు. అల్లాదిన్ జిన్ లాగా ఈ కోడ్ ఆదేశాలు పాటించడానికి ప్రసిద్ధి. కాని ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని డీకోడ్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా మీ లాజికల్ మైండ్ దీన్ని అంగీకరిస్తుంది. మీ మెదడు దీన్ని నిజమని నమ్మనంతవరకు ఇది పనిచేయదు. ముందుగా వస్తుంది 11. న్యూమరాలజీలో 11 ఒక మాస్టర్ నంబర్. దీన్ని విజనరీ అంటారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచాన్ని కలిపే గేట్వే. మనం 11 ఉపయోగించినప్పుడు మనం ఇంట్యూషన్ను యాక్టివేట్ చేస్తాం. ఇది మీ ఆలోచనలను రూపమిచ్చే శక్తి కలిగి ఉంది. ఇది బ్రహ్మాండం యొక్క ఆ డోర్ ఎక్కడ్నుంచి సాధ్యతలు నిజమై నేలకు దిగుతాయి. మీరు 11 రాసినప్పుడు మీరు యూనివర్స్కు చెప్తున్నారు, మార్గం తెరువు, నేను సిద్ధం. తర్వాత వస్తుంది 7. 7 కేతు యొక్క అంకె. ఇది చమత్కారాల అంకె.
ఇది ఆ డబ్బును తెస్తుంది, దానికి ఏ లాజిక్ ఉండదు. అనూహ్య ధనం, ఆగిపోయిన ధనం, గోడిన ధనం. 7 నంబర్ ఆ మార్గాలను తెరుస్తుంది, అవి మీ కళ్లకు కనిపించనివి. ఇది లోతు అంకె. ఇది ఉపరితలం కింద దాగిన ఖజానాను బయటకు తెస్తుంది. ఎక్కడ తర్కం ముగుస్తుందో అక్కడి నుంచి 7 నంబర్ మ్యాజిక్ మొదలవుతుంది. మరియు చివరిగా 6, ఇది చాలా ముఖ్యం. 6 శుక్ర అంకె. శుక్ర అంటే లగ్జరీ, క్యాష్, గోల్డ్, కార్లు, సుఖ సౌకర్యాలు. శుక్ర లేకుండా ఎవరూ ధనవంతులు కారు. శుక్రే ఆ మ్యాగ్నెట్, లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఇది భౌతిక సుఖాల రాజు. అందుకే మనం నంబర్ను 10176ను కలిపి రాసినప్పుడు దాని అర్థం, హే బ్రహ్మాండం, నా ఆలోచనలను నిజంలోకి మార్చు, మరియు నాకు చమత్కారికంగా అపార ధనం మరియు సంపద ఇవ్వు. ఇది ఒక షార్ట్కట్ కమాండ్. కంప్యూటర్లో Ctrl+Cతో కాపీ అయినట్టు, అలాగే 10176తో మనీ అట్రాక్షన్ ఆన్ అవుతుంది. ఈ నంబర్ మీ ఇంటెన్షన్ను లేజర్ బీమ్ లాగా ఫోకస్ చేస్తుంది. కాని ఆగు, వీడియో వదిలేసి పారిపోవడం తప్పు చేయవద్దు. కేవలం నంబర్ తెలుసుకుంటే ఏమీ జరగదు. మీరు తప్పు చేయిపై రాస్తే, తప్పు రంగుతో రాస్తే, లేదా తప్పు భావంతో రాస్తే, అది కేవలం చేయి మురికి చేయడమే. దాని ప్రభావం 0 అవుతుంది. ఈ టెక్నిక్ను యాక్టివేట్ చేయడానికి ఒక ప్రత్యేక విధానముంది, ఒక ప్రాచీన రిచువల్ ఉంది. మీరు ఆ రిచువల్ను ఫాలో చేస్తేనే ఈ కోడ్ తన మాయా ప్రభావం చూపిస్తుంది. అయితే స్టెప్ బై స్టెప్ ఈ విధానాన్ని అర్థం చేసుకుందాం. ఒక్కొక్క స్టెప్ను జాగ్రత్తగా మీ మనసులో పెట్టుకోండి. స్టెప్ 1, చెయ్యి ఎంపిక. ముందుగా ప్రశ్న, ఏ చేయిపై రాయాలి, కుడి లేదా ఎడమ? ఇక్కడ చాలామంది తప్పు చేస్తారు. వాళ్లు తమ పనిచేసే చేయిపై రాసేస్తారు. ఇది తప్పు. మీరు మీ నాన్ డామినెంట్ హ్యాండ్పై రాయాలి. మీరు కుడి చేయితో రాస్తే మీరు ఎడమ చేయిపై రాయాలి, మరియు మీరు ఎడమ చేయితో రాస్తే మీరు కుడి చేయిపై రాయాలి. దీని వెనక తర్కం అర్థం చేసుకోండి. మన యాక్టివ్ హ్యాండ్ ఇవ్వడానికి ఉంటుంది, అది శక్తిని బయటకు పంపుతుంది. మరియు మన ప్యాసివ్ హ్యాండ్ తీసుకోవడానికి ఉంటుంది. మనం డబ్బులు ఇవ్వడం కాదు, మనకు డబ్బులు కావాలి, మనం రిసీవ్ చేయాలి. అందుకే మనం రిసీవింగ్ హ్యాండ్ యొక్క చేయిని ఎంచుకుంటాం. మన శరీరంలో ఎడమవైపు చంద్రనాడి ఉంటుంది. అది చల్లదనం, గ్రహణశీలత మరియు మ్యాగ్నెటిజం యొక్క చిహ్నం. మనమిక్కడ కోడ్ రాసినప్పుడు అది నేరుగా మన సబ్కాన్షియస్లోకి దిగుతుంది. స్టెప్ 2, ఇంకు రంగు. ఇప్పుడు మీకు పెన్ను కావాలి, మరియు ఇక్కడ 90% మంది ఫెయిల్ అవుతారు. వాళ్లు ముందు పడి ఉన్న నల్లపు పెన్ను తీసుకుంటారు. జాగ్రత్త, నల్లపు రంగు అడ్డంకి. అది అవరోధాలు సృష్టిస్తుంది. అది శక్తిని పీల్చుకుంటుంది, దాన్ని బయటకు వెళ్లనివ్వదు. మీరు నల్లపు పెన్తో రాస్తే డబ్బులు రావడానికి బదులు మరింత ఆగిపోవచ్చు. రెడ్ పెన్ను కూడా ఉపయోగించవద్దు. రెడ్ రంగు మంగళగ్రహం. అది ఖర్చు మరియు ఆక్రమణత్వం పెంచుతుంది. డబ్బులు వస్తాయి, కానీ జబ్బు లేదా గొడవల్లో పోతాయి. మీకు కావాల్సింది నీలం లేదా ఆకుపచ్చ పెన్ను. ఉత్తమం ఆకుపచ్చ రంగు. ఎందుకంటే ఆకుపచ్చ రంగు బుధగ్రహం. బుధ బుద్ధి మరియు వ్యాపార దేవుడు. ప్రకృతి రంగు ఆకుపచ్చ, చెట్ల రంగు ఆకుపచ్చ, డాలర్ రంగు ఆకుపచ్చ. ఆకుపచ్చ రంగు గ్రోత్ మరియు అబండెన్స్ యొక్క సిగ్నల్. మీరు ఆకుపచ్చ రంగుతో రాసినప్పుడు మీరు యూనివర్స్కు చెప్తున్నారు, నా ధనాన్ని పెంచు. ఆకుపచ్చ పెన్ను లేకపోతే నీలం పెన్ను తీసుకోండి. నీలం రంగు జలతత్వం. అది ఫ్లోను సూచిస్తుంది. డబ్బులు నీళ్లలా ప్రవహిస్తాయి. నీలం రంగు విశాలత యొక్క చిహ్నం. నీలం ఆకాశం మరియు నీలం సముద్రంలాగా అది అవకాశాలను ఆకర్షిస్తుంది. స్టెప్ 3, సరైన స్థానం. ఇప్పుడు మీ చెయ్యిని చూడండి. అరచేతి కింద ఖచ్చితంగా చెయ్యి వంగే చోట, అక్కడ మీకు ఆ నీలం నాడలు కనిపిస్తాయి. డాక్టర్ వేలుపెట్టి పల్స్ చెక్ చేసే చోట. మీరు ఖచ్చితంగా ఆ పల్స్పై, ఆ నాడలపై రాయాలి. తద్వారా ఇంక్ వైబ్రేషన్ నేరుగా మీ రక్త ప్రవాహంలో కలుస్తుంది. ఇది ఏ టాటూ కాదు, ఇది ఒక ఎనర్జీ స్టాంప్. ఈ స్థానం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇక్కడ మీ జీవశక్తి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. స్టెప్ 4, రాయడం ప్రక్రియ. పెన్ తీసుకోండి. మీ చెయ్యిపై టిప్ పెట్టండి. కానీ రాయడానికి ముందు ఆగండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి, అంత లోతుగా మీ పొట్ట ఉబ్బేలా. మరియు శ్వాస విడుదల చేసేటప్పుడు మీ మొత్తం నిరాశ, మొత్తం డెస్పరేషన్ను బయటకు విడుదల చేయండి. ఇప్పుడు మీ మనసులో ఒక క్లియర్ ఇంటెన్షన్ తెచ్చుకోండి. మీకు ఈ డబ్బులు ఎందుకు కావాలి? నాకు అప్పులు లేకుండా ఉండాలి, నా కుటుంబానికి సంతోషాలివ్వాలి, నాకు ఆర్థిక స్వేచ్ఛ కావాలి. ఆ భావాన్ని అనుభవించండి. మరియు తరువాత చాలా నెమ్మదిగా, చాలా స్పష్టమైన అక్షరాల్లో రాయండి. 10176. అక్షరాలు ఒకదానితో ఒకటి అంటకుండా స్పష్టంగా రాయండి. 76 రాసేటప్పుడు ఇది పెన్ కాదు అని అనుభవించండి. ఇది ఒక మాయాకర్ర. అది మీ చర్మంపై సంపద కోడ్ను గీస్తుంది. ఇంక్ మీ చర్మంలోకి ఇంకుతున్నట్టు చూడండి. ఈ నంబర్ ఇప్పుడు మీ శరీరం భాగమవుతున్నట్టు అనుభవించండి.
మీరు 6 యొక్క చివరి లూప్ చేసినప్పుడు మనసులో అనండి, ఇది జరిగిపోయింది. ఇట్ ఈస్ డన్. స్టెప్ 5 యాక్టివేషన్. ఇప్పుడొస్తుంది ఆ స్టెప్. అది 60 సెకండ్లలో వైబ్రేషన్ మారుస్తుంది. దీన్ని ట్యాపింగ్ అంటారు. కేవలం రాయడం మాత్రమే పనిచేయదు, దాన్ని మేల్కొల్పాలి. మీ మరొక చేతి 2 వేళ్లను ఆ రాసిన నంబర్ 10176 పై పెట్టండి మరియు నెమ్మదిగా, చాలా తేలికగా ఆ నంబర్పై ట్యాప్ చేయండి. టక్ 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 నిరంతరం 60 సెకండ్లు ఆ నంబర్పై ట్యాప్ చేయాలి. ఇది ఈఎఫ్టీ అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ భాగం. మీరు ట్యాప్ చేస్తున్నప్పుడు మీరు ఆ నంబర్ శక్తిని మీ నాడల్లోకి, మీ ఎముకల్లోకి, మీ డీఎన్ఏలోకి నెట్టుతున్నారు. మీరు మీ నర్వస్ సిస్టమ్కు చెప్తున్నారు, ఈ నంబర్ ముఖ్యం, దీనిపై పనిచేయి. ఈ 60 సెకండ్లలో మీ కళ్ళు మూసుకొని ఉంచండి మరియు ప్రతి ట్యాప్తో ఒక మంత్రంలాగా పునరావృతం చేయండి. డబ్బులు నా జన్మసిద్ధ హక్కు. 10176 యాక్టివేట్. ధనం 4 దిక్కుల నుంచి వస్తుంది. 10176 యాక్టివేట్. నేను మ్యాగ్నెట్. డబ్బులు నన్ను వెదుకుతున్నాయి. 10176 యాక్టివేట్. 60 సెకండ్ల తర్వాత మీరు ఆగండి. లోతైన శ్వాస తీసుకోండి. మీరు అనుభవిస్తారు, మీ చేతిలో ఒక విచిత్రమైన జిలిజిలి ఉందని. ఒక తేలికైన వేడి అనుభవం అవుతుంది. మీ పల్స్ కొంచెం వేగంగా అవుతుందేమో. భయపడకండి, ఇది చాలా శుభ సంకేతం. దీని అర్థం కోడ్ ఇన్స్టాల్ అయింది. మీ బయో ఎలక్ట్రిసిటీ ఆ నంబర్ను అంగీకరించింది. యాంటెనా దిశ మారిపోయింది. ఇప్పుడు సిగ్నల్ వెళ్తుంది, సంపద, సంపద, సంపద. ఇప్పుడు మీరు కోడ్ రాసేశారు, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలి? చాలామంది అడుగుతారు, వీణ్ణి కడగవచ్చా అని. చూడండి, మనం మనుషులం. చేతులు కడుక్కోవాలి, స్నానం చెయ్యాలి కదా. నియమమేమిటంటే, ఉద్దేశపూర్వకంగా రుద్ది తొడవవద్దు. కానీ స్నానం చేసేటప్పుడు లేదా వుజూ చేసేటప్పుడు అది తేలికగా పలచబడితే లేదా చెరిగిపోతే ఏమీ లేదు. దాని ఇంప్రెషన్, దాని ముద్ర మీ సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. కానీ నా సలహా ఏమిటంటే, అది పలచబడిన వెంటనే దానిపైనే ఓవర్ రైడ్ చేయండి. దానిపైనే మళ్లీ పెన్ నడపండి. దాన్ని లోతుగా చేయండి. ఎంత ఎక్కువ సమయం ఈ నంబర్ మీ కళ్ల ముందుంటుందో అంత ఎక్కువ అది మీ మెదడును రీప్రోగ్రామ్ చేస్తుంది. దీన్ని కనీసం 24 గంటలు మీ చేతిపై ఉంచండి మరియు సాధ్యమైతే దీన్ని మీ అలవాటుగా చేసుకోండి. ప్రతి ఉదయం స్నానం తర్వాత దీన్ని రాయండి. దీన్ని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి, బట్టలు వేసుకున్నట్టు. 2వ నియమం గౌప్యత. దీన్ని డప్పు కొట్టి అందరికీ చెప్పవద్దు. చూడండి, నేను మాయా నంబర్ రాసుకున్నాను, నేను ధనవంతుడవుతున్నాను. మీరు అలా చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. వాళ్ళు మీ జోక్ చేస్తారు. అరే, చేతిపై రాయడంతో డబ్బులొస్తాయా? అయితే అందరూ ధనవంతులయ్యేవాళ్ళు. వాళ్ళ ఆ డౌట్, వాళ్ళ ఆ నెగటివ్ ఎనర్జీ మీ కోడ్ను బలహీనం చేస్తుంది. మ్యాజిక్ ఎప్పుడూ రహస్యంలో పనిచేస్తుంది. ఎవరైనా అడిగితే ఇది ఏమిటి అని అయితే కేవలం చెప్పండి, ఏమీ లేదు, ఒక రిమైండర్ లేదా పెన్ చెక్ చేస్తున్నాను. మీ శక్తిని ఎవరికీ ఇవ్వవద్దు. సాధ్యమైతే ఫుల్ స్లీవ్స్ వేసుకోండి. లేదా దీన్ని చెయ్యి లోపలివైపు రాయండి, ఎక్కడ అది సులభంగా కనిపించదు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న, తర్వాత ఏమవుతుంది? పైకప్పు చీల్చి నోట్లు పడతాయా? బ్యాంక్ బ్యాలెన్స్ రాత్రికి రాత్రి డబుల్ అవుతుందా? ఇదే ఆ స్థానం ఎక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. యూనివర్స్ క్యాష్ విసరదు, యూనివర్స్ అవకాశాలు విసురుతుంది. మీరు 10176 రాసినప్పుడు మీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మారుతుంది. తర్వాత 24 గంటల్లో మీకు మార్పులు అనుభవం అవుతాయి. ముందుగా మీకు ఒక విచిత్రమైన తేలిక అనుభవం అవుతుంది. ఆ ఛాతీపై భారీ రాయి ఉంచినట్టు డబ్బులు లేవు అనేది పోతుంది. మీకు లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అందరూ బాగున్నారు, మరియు ఈ నమ్మకమే ఆ మ్యాగ్నెట్ డబ్బులను ఆకర్షిస్తుంది. ఈ అంతర్గత శాంతి ఆ నిజమైన రుజువు, ఫ్రీక్వెన్సీ మారిపోయిందని. తర్వాత మీకు బయటి సంకేతాలు రావడం మొదలవుతుంది. మీకు అనూహ్యంగా ఏదైనా ఐడియా వస్తుందేమో. అరే, ఆ పాత స్నేహితునికి కాల్ చేస్తాను, మరియు ఆ కాల్ మీకు కొత్త డీల్ తెచ్చునేమో. మీకు ఏదైనా మార్గం కనిపించునేమో డబ్బులు ఆదా చేయడానికి. ఏదైనా అనూహ్య మూలం నుంచి చిన్న అమౌంట్ వస్తుందేమో. ఏదైనా పాత అప్పు తిరిగి రావచ్చు, లేదా రోడ్డుపై ఏదైనా నాణెం పడి ఉంటుందేమో. వినండి, మీకు ₹1 నాణెం కూడా దొరికితే దాన్ని చిన్నది అని అలా చూడవద్దు. దాన్ని తీసుకొని నుదిటికి ఆనించి థాంక్యూ 10176 ఇది పనిచేస్తుంది. మీరు చిన్న మొదలును జరుపుకుంటే యూనివర్స్ మీకు పెద్ద విజయాలు పంపుతుంది. దీన్ని ఎవిడెన్స్గా అంగీకరించండి. యూనివర్స్ టెస్ట్ చేస్తుంది, మీరు చిన్న ధనాన్ని మెచ్చుకుంటారా లేదా అని. కానీ జాగ్రత్త, ఒక తప్పు అందరూ చేస్తారు, ఎదురుచూపు. రాసిన తర్వాత గడియారం చూస్తూ ఉండవద్దు. 1 గంట అయింది, ఏమీ రాలేదు. మీరు ఎదురుచూస్తున్నప్పుడు మీరు డౌట్ చేస్తున్నారు. మీరు బ్రహ్మాండానికి చెప్తున్నారు, నాకు నమ్మకం లేదు, త్వరగా పంపు. నిరాశ డబ్బులను దూరం నెట్టుతుంది. రాయండి,
ట్యాప్ చేయండి మరియు మరుచుకోండి. డిటాచ్ అవ్వండి. మీ పనిలో పడండి. ఇది ఆర్డర్ ప్లేస్ అయిందని భావించండి. డెలివరీ వచ్చేస్తుంది. మీరు మరిచిపోయినప్పుడే చమత్కారాలు జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవాలి, ఇది కేవలం ఇంక్ కాదు, ఇది ఒక కాంట్రాక్ట్. మీరు దీన్ని మీ చేతిపై రాసినప్పుడు మీరు యూనివర్స్తో ఒక ఒప్పందం సంతకం చేస్తున్నారు. ఈ ఒప్పందం చెప్తుంది, నేను ఇక విక్టిమ్ కాదు, నేను క్రియేటర్. నేను ఇక పరిస్థితుల బానిస కాదు, నేను నా జీవితం యజమానిని. 10176 రాయడమంటే మీరు మీ శక్తిని మళ్లీ మీ చేతుల్లోకి తీసుకున్నారు. ప్రజలు తరచుగా అడుగుతారు, దీన్ని ఇతరుల కోసం చేయవచ్చా? నేను నా భర్త చేతిపై రాయవచ్చా? నేను నా పిల్లల చేతిపై రాయవచ్చా? జవాబు కాదు. ఇది మీ పల్స్, ఇది మీ యాత్ర. మీరు ఇతరుల ఫ్రీక్వెన్సీని బలవంతంగా మార్చలేరు. వాళ్లు తమ చేతిపై తాము రాయాలి. వాళ్లు తమ ఇంటెన్షన్ పెట్టాలి. మ్యాజిక్ ఇచ్ఛాశక్తితో వెడుస్తుంది, బలవంతంతో కాదు. మరొక ముఖ్యమైన విషయం, ఈ ప్రయోగం చేసేటప్పుడు మీ కర్మ కూడా ముఖ్యం. 10176 మీకు అవకాశాలిస్తుంది, కానీ ఆ అవకాశాలపై నడవడం మీరు చేయాలి. మీకు ఏదైనా ఐడియా వస్తే దానిపై యాక్షన్ తీసుకోండి. ఏదైనా కాల్ వస్తే దాన్ని అటెండ్ చేయండి. ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటే లాటరీ పడదు. 10176 డోర్లు తెరుస్తుంది, కాని లోపల అడుగుపెట్టడం మీరే. ఇది కో-క్రియేషన్. మీరు మరియు బ్రహ్మాండం కలిసి పనిచేస్తున్నారు. మీరు జీవించాలనుకునే ఆ జీవితం గురించి ఆలోచించండి. ఆ కారు, ఈ 10176 కేవలం ఒక నంబర్ కాదు, ఇది మీ స్వేచ్ఛ యొక్క చిటికెడు. మీ చేతిలో ఇప్పుడు పెన్నుంది, మీ చెయ్యి మీ ముందుంది. మిమ్మల్ని ధనవంతుడు కాకుండా ఎవరాపుతున్నారు? కేవలం మీ సొంత సందేహం, కేవలం మీ సొంత లాజిక్. ఆ లాజిక్ను, ఆ సందేహాన్ని ఇప్పుడు డస్ట్బిన్లో పడేయండి. పెన్ తీసుకోండి, రాయండి మరియు 60 సెకండ్లు ట్యాప్ చేయండి. కోల్పోవడానికి ఏముంది? కొంచెం ఇంక్ మరియు 1 నిమిషం సమయం. కానీ పొందడానికి ఆ ఆర్థిక స్వేచ్ఛ ఉంది. దాని గురించి మీరు మూసిన కళ్లతో ప్రతిరోజూ కలలు కంటారు. పొందడానికి ఆ సుఖం ఉంది. రేపటి బిల్లు గురించి చింత చేయాల్సిన అవసరం లేదని. పొందడానికి ఆ స్మైల్ ఉంది. మీరు మీ కుటుంబ ముఖాలపై చూస్తారు. ఈ ఒప్పందం ఖరీదైనదా? బిల్కుల్ కాదు. అయితే వెళ్ళి ఇప్పుడే చెయ్యండి. రేపటి కోసం ఎదురు చూడవద్దు. రేపు ఎప్పుడూ రాదు. పవర్ ఆఫ్ నౌ ఉపయోగించండి. ఇదే ఆ క్షణం మీరు మీ కథను మార్చగలరు. చరిత్ర సాక్షి. ఎవరైతే తమ అంతరాత్మ గొంతును విన్నారో మరియు బ్రహ్మాండ సంకేతాలను అంగీకరించారో వాళ్లే ప్రపంచాన్ని మార్చారు. మీరు కూడా మార్చగలరు. మరియు ఈ వీడియోను ముగించే ముందు మనం ఈ శక్తిని, ఈ వైబ్రేషన్ను ఎప్పటికీ లాక్ చేద్దాం. ఇది చాలా అవసరం. బ్రహ్మాండం నియమం ఆస్క్. మీరు ఇది రాసినప్పుడు మీరు మీ ఆ ట్యాపింగ్ను సీల్ చేస్తున్నారు. మీరు పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నారు, నేను కోడ్ యాక్టివేట్ చేశాను మరియు ధనం పొందడానికి సిద్ధం. వేల మంది ఒకేసారి 10176 యాక్టివేట్ చేస్తే ఒక మాస్ కాన్షియస్నెస్ ఏర్పడుతుంది. ఒక శక్తి యొక్క తుఫాను ఏర్పడుతుంది. మీ కామెంట్ ఇతరులకు ధైర్యమిస్తుంది మరియు ఇతరుల కామెంట్ మీకు నమ్మకమిస్తుంది. మనమందరం కలిసి ఈ యూనివర్స్ను కదిలిస్తాం. అయితే సిగ్గుపడకండి, లోభతం చేయకండి. కామెంట్ చేయండి మరియు మీ జీవితాన్ని లాక్ చేసుకోండి. వెళ్ళి మీ చేతిపై మీ కొత్త భవిష్యత్తును రాయండి. మరియు గుర్తుంచుకోండి, మీరు సాధారణులు కాదు. మీలో మొత్తం బ్రహ్మాండముంది. కేవలం మీ చేతిని చూడండి మరియు చిరునవ్వు. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు, రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉంది, బదులు మీ చేతిపై ఉంది. ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. ధన్యవాదాలు. తథాస్తు.